హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే వీడియోలో పాండవులను వానరవత్తంలో నిర్మించిన లక్క ఇంటిలో దహనం చేయడానికి దుర్యోధనుడు ఒక పథకం వేస్తాడు. ఆ పథకం గురించి తెలుసుకున్న పాండవులు ఆ లక్క ఇంటి దహనం నుంచి ఎలా బయటపడ్డారు అనే విషయాలు తెలుసుకుందాం. దుర్యోధనుడు పాండవులను కుంతిదేవితో సహా అంతం చేయడానికి వానరవత్తంలో లక్కతో ఒక ఇంటిని నిర్మించాడు. అక్కడికి పాండవులు ఎలాగైనా పంపించాలని అనుకుని తన మంత్రులను రహస్యంగా పిలిపించి వారితో, మీరు ఎలాగైనా తొందరగా పాండవులు తన తల్లిని తీసుకొని వానరవర్తనం వెళ్ళేలాగా చేయాలని చెబుతాడు. దానితో మంత్రులు రాజ్యసభలో ఏ విషయం వచ్చినా ప్రతిదానికి వానరవర్తం ఎంతో అందమైన ప్రదేశమని, అది మరొక భూలోక స్వర్గమని చెప్పేవారు. అది విని పాండవులకి వానరవర్తం వెళ్ళాలని కోరిక కలిగింది. అప్పుడే ఒకరోజు ధృతరాష్ట్రుడు రాజ్యసభలో ధర్మరాజుతో, యుధిష్ఠిర, నువ్వు నీ సోదరులు ఎన్నో యుద్ధాలు చేసి ఎన్నో రాజ్యాలను గెలిచి ఈ హస్తినాపురం రాజ్యసంపదను విస్తరించారు. అందుకే కొన్నాళ్ళు నువ్వు, నీ సోదరులు, మీ తల్లి కుంతిదేవితో కలిసి వానరవర్తం వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అని చెప్పాడు. అప్పుడు యుధిష్ఠిరుడు ధృతరాష్ట్రుడు చెప్పిన దానికి ఒప్పుకున్నాడు. ఈ విషయం తెలిసిన దుర్యోధనుడు సంతోషించి తన మంత్రి అయిన పూలోచనుడిని పిలిచి, పాండవులు వానరవత్తం వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. వారికంటే ముందుగా నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడ లక్కతో అలాగే నెయ్యితో ఒక అందమైన ఇంటిని కారాగార గృహానికి దగ్గరగా నిర్మించు. ఆ తర్వాత ఒకరోజు పాండవులు అక్కడ ఉండగా ఆ ఇంటికి నిప్పంటించి వారిని అంతం చేయమని అతనికి చెబుతాడు. దుర్యోధనుడు చెప్పినట్టుగానే సులోచనుడు పాండవుల కంటే ముందుగా వానరవర్తానికి వెళ్ళి లక్కతో తయారు చేసిన గృహము అలాగే ఇతర గృహాలను నిర్మించాడు. ఆ తర్వాత ఒక మంచి రోజున పాండవులు తన తల్లితో కలిసి వానరవర్తానికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. అలా పాండవులు వెళ్తున్న సమయంలో వారు కూడా విదురుడు సింహద్వారం వరకు వెళ్ళి, ధృతరాష్ట్ర మహారాజు మిమ్మల్ని వానరవర్తం పంపడం వెనక ఏదో రహస్యం దాగి ఉంది. అందువల్ల మీరు అక్కడికి వెళ్ళాక చాలా జాగ్రత్తగా ఉండండి అని పాండవులకు చెప్పాడు. అప్పుడు పాండవులు విదురుడికి వీడ్కోలు చెప్పి వానరవర్తం వెళ్ళారు. అప్పుడు అక్కడికి వచ్చిన పాండవులకు అక్కడ ఉండే ప్రజలందరూ ఎంతో సంతోషంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత చాలా రోజుల పాటు పాండవులు అక్కడే ఉన్న భవనాలలో నివసించారు. ఆ తర్వాత ఒకసారి సులోచనుడు పాండవుల దగ్గరికి వచ్చి వారి కోసం నిర్మించిన చతురశాలను చూడమని చెప్పాడు. అప్పుడు పాండవులందరూ అక్కడికి వెళ్ళి అద్భుతమైన ఆ భవన నిర్మాణాన్ని చూసి ఒక మంచి రోజున అందరూ ఆ భవనంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత ధర్మరాజు ఆ భవనాన్ని పరిశీలించి ఒకరోజు రహస్యంగా భీముడిని పిలిచి అతనితో, భీమా, ఈ భవనం యొక్క నిర్మాణం నాకెంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అలాగే మన పినతండ్రి విదురుడు జాగ్రత్తగా ఉండమని చెప్పింది ఈ విషయంలోనే అని నాకు అనిపిస్తుంది. అంతేకాకుండా ఈ భవన గోడలను చూడు, వాటి నుంచి సుగంధ ద్రవ్య పరిమళాలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ భవన నిర్మాణం మొత్తం లక్కతో నిర్మించబడింది. అంతేకాకుండా ఈ భవనం ఆయుధ కారాగారానికి దగ్గరగా ఉంది. అంతేకాకుండా ఎప్పుడైనా ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అందువల్ల మనం ఇక్కడ ఉండడం మంచిది కాదు అని ధర్మరాజు భీముడితో చెప్పాడు. అది విని భీముడు, అలాంటి ప్రమాదం ఉన్నప్పుడు మనం ఇక్కడ ఉండకుండా ముందు నిర్మించిన అంతఃపురానికి వెళ్ళిపోవచ్చు అని ధర్మరాజుతో చెబుతాడు. అప్పుడు ధర్మరాజు భీముడితో, ఈ విషయం మనకు తెలిసిన విషయం దుర్యోధనుడికి తెలిస్తే తాను వేసిన ఉపాయాన్ని అనుకుంట దానికంటే ముందే నెరవేరుస్తాడు, లేకపోతే మన ప్రాణాలు తీయడానికి వేరే కొత్త పథకాలను వేస్తాడు. మనకు ఈ ఇంటి రహస్యం గురించి తెలిసింది కాబట్టి మనం ఇక్కడే చాలా జాగ్రత్తగా ఉందామని చెబుతాడు. అప్పటి నుంచి పాండవులు పగటిపూట సంగీత వాయిద్యాలు వింటూ రాత్రి సమయంలో తమ ఆయుధాలను ధరించి ప్రాణ సంరక్షణపై మెలకువగానే ఉండేవారు. ఆ తర్వాత హస్తినాపురంలో ఉన్న విదురుడు దుర్యోధనుడి యొక్క వ్యూహాన్ని తెలుసుకునే తన దగ్గర ఉండే కనకుడు అనే శిల్పకారుని ఆ విషయం గురించి పాండవులకు తెలియజేయమని రహస్యంగా అతనిని పంపించాడు. అప్పుడు కనకుడు వానరవర్తం చేరుకుని పాండవులతో, నన్ను విదురుడు పంపించాడని చెప్పి ఆ దుర్యోధనుడు రాబోయే కృష్ణ చతుర్దశి రోజున మీరు ఉండే ఇంటికి నిప్పు పెట్టి మిమ్మల్ని చంపాలని చూస్తున్నాడు. అందువల్ల విదురుడు నన్ను ఈ భవనం కింద నుంచి బయటకు వెళ్ళేలాగా ఒక స్వరంగ మార్గాన్ని నిర్మించమని నాకు చెప్పారు.
నేను ఇప్పుడే మార్గాన్ని నిర్మిస్తానని చెప్పి కనకుడు రహస్య స్వరంగా మార్గాన్ని నిర్మించి దానికి సంబంధించిన అన్ని విషయాలను పాండవులకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కనకుడు చెప్పిన కృష్ణ చతుర్దశి రావడంతో ఆ రోజు రాత్రి పులోచనుడు పాండవులు ఉండే భవనానికి నిప్పు పెట్టడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ ఈ విషయం తెలిసిన భీముడు సులోచనుడు కంటే ముందుగానే నిద్రలేచి అతను ఉండే భవనానికి నిప్పంటించి ఆ తర్వాత వారు ఉండే భవనాలకు నిప్పు పెట్టుకొని ఆ తర్వాత తన సోదరులను తన తల్లి కుంతిదేవిని తీసుకొని కనకుడు ద్రవ్యన రహస్య స్వరంగ మార్గం ఉన్న చోటుకి వెళ్తారు. అంతేకాకుండా వారు క్షేమంగా ఉన్నామన్న విషయాన్ని కూడా కనకుడికి తెలియజేశాడు. కానీ ఆ స్వరంగ మార్గంలోకి వెళ్ళిన కుంతిదేవి మరియు భీముడు మిగతా సోదరులు భీముడు వేగాన్ని అందుకోలేకపోతున్నారు. అది చూసిన భీముడు తన తల్లిని తన వీపుపై ఎక్కించుకొని ధర్మరాజుని మరియు అర్జునుడిని తన 2 భుజాలపైన కూర్చోబెట్టుకొని నకుల సహదేవులను తన 2 చేతులతో పట్టుకొని ఆ స్వరంగ మార్గం ద్వారా ఆ భవనం నుంచి బయటకు వచ్చేశారు. అలా పాండవులు బయటకు వచ్చిన వెంటనే ఆ భవనం పూర్తిగా నిప్పు అంటుకోవడంతో కాలి బూడిదైపోయింది. సో ఫ్రెండ్స్, చూశారుగా దుర్యోధనుడు వానరవర్తనలోని ఉన్న పాండవులను చంపడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడో తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.